Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about JEE Main 2023 percentile versus rank. So JEE Main 2023 లో పర్సంటైల్ వర్సెస్ ర్యాంకు ఏ విధంగా వచ్చాయి అనేది మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. వివరాలకు కానీ వెళ్ళామంటే JEE Main 2023 పర్సంటైల్ వర్సెస్ ర్యాంక్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో జనరల్గా మీకు రెండు రకాల ర్యాంక్స్ ఇస్తారండి. రిజర్వేషన్ కానీ ఉంటే, రిజర్వేషన్ కానీ లేకపోతే మీకు ఒకే ర్యాంక్ వస్తుంది. దాన్ని కామన్ ర్యాంక్ లిస్ట్ ర్యాంక్ అంటారండి. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేదంతా కూడా కామన్ ర్యాంక్ లిస్ట్ ర్యాంక్. సో కామన్ ర్యాంక్ లిస్ట్ ర్యాంక్ అంటే మీరు క్వాలిఫై అయినా క్వాలిఫై కాకపోయినా, సపోజ్ 10 లక్షల మంది రాశారనుకోండి ఎగ్జామ్. సో ఆ 10 లక్షల మందికి కూడా 1, 2, 3, 4 అట్లా 10 lakhs వరకు ర్యాంక్ ఇస్తారండి. అది కామన్ ర్యాంక్ లిస్ట్ యొక్క ర్యాంకు. సో అదేవిధంగా మీకు కానీ రిజర్వేషన్ ఉన్నదనుకోండి, కామన్ ర్యాంక్ లిస్ట్ ర్యాంక్ ఒక ర్యాంక్ వస్తుంది, అదేవిధంగా రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్ ఇంకొక ర్యాంక్ వస్తుంది మీ స్కోర్ కార్డులో. JEE Main 2023లో 99.9% వచ్చిన వాళ్ళ యొక్క ర్యాంకు 1187, 99.8 వచ్చిన వాళ్ళకి 2357, 99.7 అయితే 3514, సో 99.5 అయితే 5877. సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో యాజ్ చేసేది ఇవన్నీ కూడా కామన్ ర్యాంక్ లిస్ట్ ర్యాంక్స్ అండి. అంటే మొత్తము 10 లక్షల మందికి వరుసగా ఇచ్చేటువంటి ర్యాంక్స్. ఎంతమంది రాస్తే అందరికీ కూడా ర్యాంక్ అనేది వస్తుంది, క్వాలిఫై అయినా క్వాలిఫై కాకపోయినా. సో అదేవిధంగా 99.3%కి 8217 అండి. 99 వచ్చిన వాళ్ళకి 11684, 98.04%కి 22652 అండి. సో మిగతావన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా 97.54 అయితే 28350 అండి. సో 96.06 అయితే 45154, 94.5% అయితే 62391, అదేవిధంగా 93.5 అయితే 73654, 91.51 అయితే 95937. సో 85.47 అంటే ఈ 1,63,880. అంటే వీళ్ళు జనరల్ కేటగిరీ అభ్యర్థులుగానైతే క్వాలిఫై కారండి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ క్వాలిఫై అయ్యింది 90.7 పైన వాళ్ళే కాబట్టి. సో అదేవిధంగా 80.54%కి 2,22,572 అండి. సో ఈ విధంగా కామన్ ర్యాంక్ లిస్ట్ ర్యాంక్ అనేది అందరికీ ఇస్తారండి, సో రాసిన వాళ్ళందరికీ కూడా. సో ఇవండి JEE Main 2023లో పర్సంటైల్కి ర్యాంక్ వచ్చినటువంటి ర్యాంక్స్. సో మిగతా రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ అవి మనం వేరే వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.